ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 115 దావీదు కీర్తన 12వ వచనంలో రాయబడినట్టుగా, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయనంట మనల్ని మర్చిపోలేదట, మర్చిపోడు కూడా ఎప్పుడు కూడా. ఆయన మర్చిపోకుండా నిన్ను నన్ను చూస్తూ ఆశీర్వదిస్తున్నాడు. నీకున్న కష్టాన్ని బట్టో ఏదైనా శ్రమను బట్టి అనుకుంటున్నావా, దేవుడు నన్ను చూడట్లేదు, ఆయన నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను ప్రక్కన పెట్టాడు అని నేను అనుకుంటున్నా. కానీ ఆయన మర్చిపోడంట. మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు మర్చిపోయినట్టుగా మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు తల్లిదండ్రులైనా తోబుట్టులైన భర్త అయినా ఒక్కొక్కసారి మనల్ని మర్చిపోవచ్చు. మన పరిస్థితులను మన బాధను వారు మర్చిపోవచ్చు. కానీ దేవుడు ఆ రీతిగా మర్చిపోడు, మర్చిపోజాలడనమాట. కునుకక నిద్రపోక కాచి కాపాడే దేవుడు కాబట్టి, కునుకకుండా నిద్రపోకుండా నిన్ను నన్ను చూస్తున్నాడు కాబట్టి ఆయన మర్చిపోలేడంట. హాగరు అరణ్యంలో దాహం కోసం వెతుకుతున్నప్పుడు అందరూ ఆమెను విడిచిపెట్టారు. ఎవ్వరూ అక్కడ లేరు. కానీ ఇప్పుడు నాకు సహాయం ఎక్కడి నుండి రాదు, ఇక నా కుమారుడు చనిపోవడమే అనుకుంది. కానీ దేవుడు ఆమెను చూస్తున్నాడని ఆమె అనుకోలేదు. దేవుడు తన దూతను పంపించి అక్కడ కార్యాన్ని చేశాడు. ఒక నీటి ఉబకనిచ్చి దేవుడు అక్కడ కార్యం చేశాడు. అక్కడ ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ దేవుడు ఆమెను చూశాడు. ఈరోజు కూడా దేవుడు నిన్ను మర్చిపోలేదు, నేను చూడకుండా ఉండట్లేదు. ఆయన నీ కొరకు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. అటు కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు మాకు చేసిన మేలుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ గొప్ప కృపను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ఎంత మంచి దేవుడవు ప్రభా. ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. అయా, నేను నిన్ను మర్చిపోలేదు అంటున్నావు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు. మరి తండ్రి, రేపటి దినం తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తనని వేడుకుంటున్నారో, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు తండ్రి ప్రవేశ సమాధానం కొరకు తండ్రి దీర్ఘాయుష్ కొరకు ఏది అడుగుతున్నారో ఏసునామములో దాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా చేసుకొని నడిపించుకొని ఘనత పొందుకోమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.